ఇండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనికి జార్ఖండ్ ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు క్రికెట్ కు కొత్త ఒరవడి నేర్పిన ఎంఎస్ ధోని ఇప్పుడు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకారం అందించనున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని క్రీడలు మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికోసం ఇప్పుడు ఎంఎస్ ధోనిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఎంఎస్ ధోని మరియు ఆ రాష్ట్ర పర్యాటక కళల క్రీడా శాఖ మంత్రి సుదివ్య కుమార్ తో భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీలో ఇప్పటి వరకు ఎంఎస్ ధోని క్రికెట్ లో ఎలాంటి సేవలు చేశాడో అలాంటి సేవలు రాష్ట్రానికి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు గాను క్రీడా మౌలిక సదుపాయాలు, పర్యాటక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం. ఇక ధోని అనుభవం క్రీడలకు ఉపయోగపడుతుందని, దాంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు జార్ఖండ్ గవర్నమెంట్ ఏఐను ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయాలని చూస్తుంది. అలాగే క్రీడలకు సంబంధించి ధోనితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎంఎస్ ధోని నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ఎంఎస్ ధోని తన రాష్ట్ర ప్రయోజనం కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.